హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెకానికల్ అబ్బాయి. నేను హుండై టుక్సాను బిఎస్ఎక్స్ మోడల్. కస్టమర్ కంప్లైంట్ వచ్చి నాకు ఇంజిన్లో నాయిస్ వస్తుంది, ప్లస్ చెక్ ఇంజిన్ లైట్ ఆన్ అవుతుంది, ప్లస్ పికప్ లేదు అని కస్టమర్ కంప్లైంట్ చేసినారు. మేము వెహికల్ స్టార్ట్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ వచ్చినాం ఫ్రెండ్స్. చూసాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇగ్నిషన్ ఆన్ చేశాను, వెహికల్ స్టార్ట్ చేయబోతాను. స్టార్ట్ చేశాను, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, చెక్ ఇన్ లైట్ ఆన్ అయింది, ఓకేనా. ఇది ఆటోమేటిక్ బండి, ఓకేనా. డ్రైవ్ మోడ్లో పెట్టుకొని మూవ్ చేయబోతాను. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక టర్బో నాయిస్ బాగా వినిపిస్తూ ఉంది. అంటే లో ఆర్పిఎంలోనే నాయిస్ అనేది బాగా వినిపిస్తూ ఉంది, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, పికప్ లేదు, ఫుల్ టోటల్ వచ్చాను, పికప్ లేదు, ఓకేనా. ఇదే కస్టమర్ కంప్లైంట్, ఓకేనా. దీనికి ఏం పెయింట్ ఉందో మనము చెక్ చేసి స్టెప్ బై స్టెప్ చూస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చి ఇంజిన్ ఐడ్లింగ్ పొజిషన్ వచ్చినాను ఫ్రెండ్స్. ఫుల్ టోటల్ ఇచ్చినాను. చూడండి ఫ్రెండ్స్, 3000 ఆర్పిఎంలోనే ఉండి స్ట్రక్ అయిపోయింది, దానిపైన ఏం పోలేదు, ఎంత తొక్కినా కూడా కాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ టోటల్ ఇచ్చినాను, ఓకేనా. ఇది 5 దాకా పోవాలి ఆర్పిఎం. చూడండి ఫ్రెండ్స్, ఆర్పిఎం దాకా ఉండదు, ఓకేనా. దాని మించి పోలేదు, ఓకేనా. ఇదే పికప్కి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకు పికప్ లేదనేసి చూసాం ఫ్రెండ్స్, ఓకేనా. 60 పైన పోలేదు, ఓకేనా. అది కస్టమర్ కంప్లైంట్ అది, ఓకేనా. దగో మళ్ళీ దగో. చూడండి ఫ్రెండ్స్, చూసినారా? ఇక్కడ చూడండి, ఓస్ కట్ అయిపోయింది, అది ఆ ఫీల్ తెలుస్తుంది. లైట్గా మీకు గాలి అనేది బయట వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫీల్ ఉండదు. ఓస్ మార్చుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చూడండి, ఓసే చూడండి, లైట్గా ఫీల్ ఉంది అది. చూడండి ఫ్రెండ్స్, చూసినారా? చూసినారా? బండి రేక్ చేయనా? చూడండి, గాలి పోతా ఉంది. మళ్ళీ పెట్టను, చూడండి. నా రేక్ చేయనా? మళ్ళీ రేచేనా? ఇదే కంప్లైంట్. రివర్స్ పడటం వల్ల మీకు పికప్ లేదు, ఓకేనా. రివర్స్ మార్చితే కాలేదు.